న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. ఇంటర్ మార్కుల వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి చెప్పారు. వివాద పరిష్కారానికి కమిటీని నియమించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫెయిల్ అయినంత మాత్రాన ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అంటున్న తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి సారథి ఫేస్ టు ఫేస్. ఫలితాల్లో దొర్లిన తప్పులతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కారణం ఏంటి, ఈ అంశంపై ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇంటర్ ఫలితాల్లో భారీగా తప్పులు దొరలాయి అనేటువంటిది వచ్చింది. దాంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అటు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏంటి, మీరు ఏమైనా కారణం గుర్తించారు? అంటే ప్రతి సంవత్సరం దాదాపు 9-10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాస్తారు. దాంట్లో ఒక 16 నుంచి 20 వేల మంది డౌట్ వచ్చి అంతా నార్మల్గా జరిగినటువంటి సంవత్సరంలో కూడా రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ వస్తుంటారు. సో ఈ సంవత్సరం కూడా ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఉన్నటువంటి ఛానల్ని యూజ్ చేసుకోవాలి. వాళ్ళు దరఖాస్తు చేసుకుని ఒక వారం 10 రోజుల లోపల మళ్ళీ రీకౌంటింగ్ చేసి రీవెరిఫికేషన్ చేస్తే ఆన్సర్ స్క్రిప్ట్ను కూడా వాళ్ళకి ఇస్తారు. ఇది చూసుకోకుండా మరి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడటం కూడా కరెక్ట్ కాదు. అయినా ఇప్పటి వరకు జరిగినటువంటి కేసెస్లో పొరపాట్లు వల్ల అయినాయా లేకపోతే నిజంగానే వాళ్ళు ఫెయిల్ అయినరా అనేది అనాలిసిస్ చేయాలి. అది చేయకముందే పొరపాట్ల వల్ల విద్యార్థులు చనిపోయారు అనడం కూడా కరెక్ట్ కాదు, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే సంవత్సరం అంతా చదవకుండా కొంతమంది ఎప్పుడైనా చదవకపోతే ఫెయిల్ అవుతారు. అది ఊహించినటువంటి పరిణామమే. మరి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? మళ్ళీ సప్లిమెంటరీ చదవటమా, మళ్ళీ ఒక సంవత్సరం చదవటమా అనేది ఆ విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటే బాగుంటుంది. అండ్ నిజంగానే బాగా చదివి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చి, పోయిన సంవత్సరం బాగా మంచి మార్కులు వచ్చి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ మార్కులు రావటం కానీ ఆర్ ఫెయిల్ కావటం కానీ అయినప్పుడు కొంత నొచ్చుకోవడానికి అవకాశం ఉంది విద్యార్థులు టెండర్ ఏజ్లో. బట్ దట్ షుడ్ నాట్ బి ద ఎండ్. అక్కడనే ఆగిపోతుంది వాళ్ళకు కూడా. అందుకని ఆ పేపర్ రీవాల్యుయేషన్, ఆ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేయించుకోవాలి. అండ్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది నెక్స్ట్. గతంలో అయితే అంత ఇమ్మీడియట్గా ఉండేటువంటిది కాదు. ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కూడా తీసుకోవాలి. అండ్ ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో కూడా పిల్లలకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, అది లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒక కనీసం 10 మందితో, స్నేహితులతో ఒక స్వశక్తి గ్రూప్గా తయారు చేసుకొని నాకు ఈ సమస్య వచ్చింది, దీనికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఈ సమస్య నుంచి అధిగమించడానికి నా ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏవి అని అడగగలిగితే ఆ సమస్య యొక్క సాంద్రత 10% తగ్గిపోతుంది. ఒక్కొక్క జరిగినటువంటిది డాటా అనాలిటిక్ అంటే మీరు ఇచ్చినటువంటి అనుభవం లేని సంస్థకి ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. ఆ సంస్థ చేసిన పొరపాటు వల్ల, అలాగే ఎవాల్యుయేషన్లో కూడా పొరపాట్లు జరిగాయి. ఎందుకంటే ఒక విద్యార్థికి 0 వచ్చాయి, తర్వాత చూస్తే 99 మార్కులు వచ్చాయి. ఈ 2 పాయింట్లు దీంట్లో. ఒకటి ఫస్ట్ చెప్తాను. అన్ని పేపర్లలో, అన్ని ఛానల్స్లో కూడా టాపర్ వచ్చినటువంటి విద్యార్థికి దాదాపు 96 మార్క్స్ వచ్చినాయి. తర్వాత అంత లాస్ట్ ఇయర్ కూడా టాపరు 0 వచ్చింది అనేది, అది ఇమ్మీడియట్గా వాళ్ళు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోకుండానే ఆన్సర్ స్క్రిప్ట్ తీసి చూసినప్పుడు ఎవాల్యుయేటర్ అండ్ స్క్రూటినీ చేసేటువంటి వాళ్ళు ఓఎంఆర్ షీట్ బబ్లింగ్లో 96 బదులు 00 చేయటం వల్ల కంప్యూటర్ అదే క్యాప్చర్ చేసింది. అట్ ఇస్ ఎ హ్యూమన్ ఎర్రర్. అలాంటి తప్పులు చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ను స్క్రూటినీ చేస్తున్నటువంటి స్క్రూటినైజర్స్ కూడా 5,000 రూపాయల పెనాల్టీ వేసి భవిష్యత్తులో డిబార్ చేసి వాళ్ళను ఆ పని చేయకుండా క్రమశిక్షణ చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం వాటిని రీవిజిట్ చేసి ఇలాంటి తప్పులు చేసి విద్యార్థులకు మానసిక వేదనను కలిగించి అండ్ బోర్డు కానీ గవర్నమెంట్ కానీ ప్రతిష్ట భంగం చేసేటువంటి పరిస్థితులలో ఆ పెనాల్టీని కూడా పెంచే ఆలోచన కూడా చేస్తున్నాం. అండ్ క్రమశిక్షణ చర్యలో భాగంగా మేజర్ పనిష్మెంట్గా దాన్ని మార్చడానికి కూడా పరిశీలిస్తున్నాం. అది జరిగింది. అది రెండోది ఏంటంటే, ఒకవేళ సాఫ్ట్వేర్ ద్వారా, సిస్టమ్ ద్వారా ఏమైనా మిస్టేక్స్ జరిగినాయనే దానికి ప్రభుత్వం ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసింది. TST, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ MD అండ్ NIT ప్రొఫెసర్ అండ్ ఒక IIT ప్రొఫెసర్, ఈ ముగ్గురుతో కలిపి ఒక కమిటీ కూడా వేశారు. వాళ్ళు దే విల్ గో డీప్ ఇన్ టు దిస్. ఈ పర్టికులర్ ఇష్యూ కరెక్టా కాదని ఒక 3 రోజులలో ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. లెట్ us వెయిట్ దెన్. వాళ్ళ ఏజెన్సీకి ఎక్స్పీరియన్స్ లేదు, కొన్ని నిబంధనలు సడలించి దానికి ఇచ్చారనేది కూడా. అది 2 సంవత్సరాల కింద టెండర్ ఫైనల్ అయింది. మరి టెండర్ రూల్స్ ప్రకారం, ఈ ప్రొక్యూర్మెంట్ ప్రకారం అయింది. అది ఈ తప్పు జరిగితే దెన్ విల్ గో టు దట్. అది కరెక్టా కాదా అనేది ఫస్ట్, తప్పులు ఏమైనా జరిగాయా
అంటే డిజైన్ చేయటంలో కానీ, డేటా క్యాప్చరింగ్ చేయటంలో కానీ, రిజల్ట్ అనాలిసిస్ చేయటంలో కానీ కావాల్సినటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వాళ్ళకు ఉన్నాయా లేదా, అండ్ ప్రాపర్గానే అనలైజ్ చేశారా లేదా, రిజల్ట్స్ పబ్లిష్ చేశారా లేదా, అండ్ ఏమేమి తప్పులు జరిగాయి, ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, అండ్ విద్యార్థులకు కొంత ఆలస్యమైనా కూడా నష్టం జరగకుండా ఎట్లా చేయొచ్చు, అండ్ వే ఫార్వర్డ్ అయిందని కూడా వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు ఇచ్చాము. అండ్ లెట్ టెక్నికల్ కమిటీ గివ్ ఇట్స్ రిపోర్ట్. సార్, ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య కూడా సమన్వయం లేదు, వాళ్ళ మధ్య విభేదాల వల్ల కూడా ఈ అంశం తలెత్తిందనేది కూడా ఉంది. ఆ విభేదాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న సమస్య పెద్దగా కనపడుతుంది. 1% 100% అవుతుంది. భార్యాభర్తల మధ్య కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ. సో ఇంటర్ బోర్డులో ఈ సమస్య ఉండటం వల్లనే ఇంకా ఉన్నటువంటి సమస్య ఉధృతి ఎక్కువైందనే భావన ఒకటి ఉంది. దీనికి కారణం ఎవరు అనుకుంటారు? ఇక తెలియదు, అంతా ఇంటర్నల్ డిఫరెన్సెస్, వీరు కరెక్టా వారు కరెక్టా తెలియదు, కానీ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ప్రభుత్వం యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా లేదా ఒక విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు ఎవరైనా కూడా చేయకూడదు. ఆ యాంగిల్ కూడా చూస్తాం. ఇప్పటివరకు ఎవరు కారణం అనేది ఆ యాంగిల్లోనికి వెళ్ళట్లేదు. అలాగే వెరిఫికేషన్ సంబంధించి కానీ, ఎవాల్యుయేషన్ సంబంధించి కానీ ఒక డిమాండ్ వస్తుంది. ఫీజు ఎక్కువగా ఉంది, సమయం ఆలస్యంగా మీరు జవాబు ఇస్తూ ఉన్నారు అనేది కూడా ఉంది. దాని విషయాన్ని మీరు నిర్ణయం తీసుకుంటారు? అంటే ఫీజు 3 సంవత్సరాల కింద దాదాపు ఫిక్స్ చేసిండ్రు. 600 రూపీస్ ఫర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ 100 రూపీస్. పక్క రాష్ట్రంలో చూస్తే రీవెరిఫికేషన్కి 1300 వరకు కూడా ఉంది. బట్ మనకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. కొంచెం ఫ్రీగా చేసినా, తక్కువ చేస్తే 9 లక్షల మంది కూడా చేస్తే మనకు ఉన్నటువంటి సిబ్బందితో మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్ చేయాల్సినటువంటి అవసరం, ఇమ్మీడియట్గా రిజల్ట్స్ చేయాల్సినటువంటి అవసరం, మళ్ళీ వాళ్ళ అకాడమిక్ ఇయర్ భవిష్యత్తులో దెబ్బతీయకుండా ఉండాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుంది. కాబట్టి అది మేము జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంత వస్తాయి, ఇంకా 25వ తారీఖు వరకు టైం ఉంది కదా. ఇప్పటి వరకు 9,000 మంది అప్లై చేశారు. సో లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా 16,000 మంది అప్లై చేశారు. సో దట్ ఛానల్ ఈజ్ స్టిల్ దేర్. బట్ ఫ్రీగా చేయటం కానీ, ఫీ తగ్గించేటువంటి విషయం ఇంకా ప్రస్తుతం వీఆర్ రేసింగ్ అగెనెస్ట్ టైం కాబట్టి ఎక్కువ ఫెసిలిటేట్ చేసి మరి ఆ టైంలో చేయలేకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. రియల్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేస్తారనే ఉద్దేశంతో ఈ నిబంధన ఉంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కాస్త ఆలస్యంగా స్పందించింది, దీనివల్ల ఎక్కువ నష్టం జరిగిందనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏ విషయంలో? అంటే ఈ బోర్డులో జరుగుతున్నటువంటి పొరపాట్ల విషయంలో. 18వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది కదా. ఈరోజు 22, 19, 21, 2 హాలిడేస్. ఇంకా మేము ఎవ్రీ డే ఎవ్రీ మినిట్, అంటే బోర్డు ఇండిపెండెంట్గా దానికి ఒక బోర్డుకు సెక్రటరీ ఉన్నారు, వారి సిబ్బంది ఉంది, తర్వాత స్టాఫ్ ఉన్నారు, హెచ్ఓడి ఉంది. ఎప్పటికప్పుడు ఒక్క గంట ఆలస్యం కూడా లేదు. మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నాం. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అవసరమైన దగ్గర ఫెసిలిటేట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, ఇబ్బందులు రాకుండా ఏం చేయాలని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడు నిర్లిప్తత లేదు, మినిట్ టు మినిట్ అలర్ట్గా ఉన్నాం. ఇట్లా బోర్డుకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు బోర్డులో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక విమర్శ. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే 9,70,000 మంది విద్యార్థులు, ఒక 20 లక్షల మంది పేరెంట్స్ ఉంటారు రఫ్లీ, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్, అండ్ ఎంత కలిసి 40 లక్షలు, ఇంకా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అది ఇది కలిసి 50 లక్షలు, ఫ్రెండ్స్ 60-70 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో, ఎలక్ట్రానిక్ మీడియాతో ఏదైనా ఒకటి, ఇప్పుడు నవ్య కేసులో తప్పు జరిగింది నిజమే, రెక్టిఫై చేసినాము, దానికి ఎవరైనా అభినందనలు చెప్పాలి బోర్డుకు. దాన్ని కూడా అందరు తిట్టారు. ఎందుకంటే తప్పు జరిగింది బోర్డునే జరిగింది అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది అది. అంటే బోర్డు మీన్స్ బోర్డు ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత 4,000 మంది ఎవాల్యుయేటర్స్, టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు, వేరియస్ సెంటర్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. విద్యార్థి సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా ఓఎంఆర్ షీటు, ఎవాల్యుయేటర్ సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా, అండ్ దెన్ స్క్రూటినైజర్ చేయకపోయినా మిస్టేక్ అవుతుంది. ఆ మిస్టేక్ను సింగిల్ డేలో చేస్తే అన్ని ప్రధానమైన న్యూస్ పేపర్లు అన్నింటిలో కూడా అది తప్పిదంగా వచ్చింది. తప్పిదాన్ని కరెక్ట్ చేశారు వితిన్ 24 అవర్స్లో. అట్లా కొంత ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ ఎక్కువైపోయి ఎక్కువ మంది కూడా దీని మీద కన్సర్న్ ఉంది. కాబట్టి చిన్నది పెద్దది కూడా డెఫినెట్గా అవుతుంది. బట్ చిన్నదైనా సరే ఏ తప్పైనా తప్పే. తప్పు జరిగితే విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం చేసేందుకోసమే గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెక్నికల్ కమిటీని కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అండ్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు మీరు అప్పీల్ చేయాల్సి, విద్యార్థులందరికీ ఏంటంటే వెనుకటి రోజులలో అంటే
ఆఫీస్కి వచ్చి గేట్ తెరిచి డోర్ పర్మిషన్ ఇస్తే వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్లో కూర్చొని కానీ, ఖమ్మంలో కూర్చొని కానీ, కరీంనగర్లో కూర్చొని కానీ, మహబూబ్నగర్లో కూర్చొని కానీ, గద్వాల్లో కూర్చొని కానీ వారికి ఉన్నటువంటి సమస్యను మెయిల్ ద్వారా పంపించవచ్చు. అండ్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది, ఫోన్ ద్వారా చెప్పవచ్చు. అండ్ రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కూడా ఇక్కడికి ఫిజికల్గా రావాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా వస్తే ఏమవుతుందంటే ఒక చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది, తప్పులు మరిన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళు డెమోక్రటిక్గా అవకాశం ఉన్నటువంటి ఐటీ ఛానల్స్ ద్వారా తప్పనిసరిగా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళు చెప్పిందంతా కూడా క్యాప్చర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫిజికల్గా అందరూ ఆర్గనైజ్ చేసి ఆఫీస్కు రోజు రావటం వల్ల ఫలితం ఉండదు అని నేను అనుకుంటున్నాను. రిజల్ట్ ఒక్కటే కాదు, ఇంటర్ విద్యార్థులు తరచుగా హాస్టల్స్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది రెగ్యులర్గా వస్తుంది. ఆ ఇంటర్లో జరిగేటువంటి వాటి మీద అరికట్టడానికి ప్రభుత్వ పరంగా తీసుకుపోయే చర్యలేదు. ఎస్, అంటే ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు సమస్య రావటం వల్ల. అది ప్రభుత్వ విధానం, తల్లిదండ్రుల యొక్క కోరిక, మనం అందరం సమాజంలో అందరం కోరుకునేటువంటి అంశం. చాలా రీసెర్చ్ దాని మీద జరిగింది. చాలామంది కౌన్సిలర్స్ని పెట్టుకుంటున్నారు, ఎన్జిఓస్తో కౌన్సిలింగ్ చేస్తున్నారు, స్కూలు కాలేజ్ యజమాన్యాలు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాయి. బట్ చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ మెకానిజం 100% విద్యార్థుల మనసులోకి చొచ్చుకొని పోతున్నట్టుగా లేదు. ఒక్కరు 1000లో ఒక్కరైనా, 1,00,000లో ఒక్కరైనా, కోటిలో ఒక్కరైనా బాధ కలిగినప్పుడు చనిపోవాలనేటువంటి ఆలోచన కంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి మనం కలిగించాలి. ఇప్పుడు ఇంకా కూడా ఆలోచిస్తాం. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఏ విధమైన పరిస్థితులు కల్పిస్తే మనం ఒత్తిడి నుంచి తట్టుకోగలం. ఒకటి 100% ఎఫర్ట్ పెట్టాలి, కానీ 100 మార్క్స్ రావాలనటం తప్పు. 100% ఎఫర్ట్స్ పెడితే 100 రావచ్చు, 99 రావచ్చు, 90 రావచ్చు. మనకున్న ఐక్యూ బట్టి, మనం చేసిన హార్డ్ వర్క్ని బట్టి, మనం టైం యూజ్ చేసుకున్న విధానాన్ని బట్టి, మనం గత క్లాసులలో చదివిన విధానాన్ని బట్టి నువ్వు 100% ప్రయత్నం చేస్తే ఎనీవేర్ ఫ్రమ్ 0 to 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయాలి, వచ్చినటువంటి రిజల్ట్ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత తక్కువ అనిపిస్తే ఇంప్రూవ్మెంట్ రాసుకోవడం కానీ, ఫెయిల్ అయితే మళ్ళీ ఒకసారి చేసుకోవడం కానీ, ఇక అకాడమిక్గా బాగాలేదంటే టెక్నికల్ కోర్సెస్ ఏవైనా ఐటీ ఇలాంటివి పోవటం కానీ, ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయాలన్నీ వదిలిపెట్టి ఆ రోజుకు రాత్రి ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన రోజు ఈ అఘాయిత్యానికి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులకు పిల్లల్ని కోల్పోయినప్పుడు ప్రభుత్వం కానీ, మనం కానీ, ఇంకెవరు కానీ ప్రత్యామ్నాయం ఏది ఇవ్వలేము. కాబట్టి ప్రత్యామ్నాయం లేని ఒక విధానాన్ని ఎన్నుకోవడమే తప్పది. ఓకే, విద్యార్థులు ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి తప్ప ఆత్మహత్య చేసుకోవద్దనేది విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే వెరిఫికేషన్లు కానీ, రీవాల్యుయేషన్ కానీ తప్పులు జరిగితే కఠినమైన శిక్షలు అవలంబించేందుకు చర్యలు కూడా తీసుకోబోతున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజుతో జయసారథి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సెక్రటేరియట్. న్యూస్ రూమ్లో మరో విరామం తీసుకుందాం.